చాలామంది క్రైస్తవులకి సాధారణమైన ఒక డౌట్ ఉంటుంది. అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? నన్ను ఆరాధించండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇదే డౌట్ నన్ను కొంతకాలం నిద్ర లేకుండా చేసింది. చాలామంది ప్రసంగాలు విన్నాను. చాలా బుక్స్ చదివాను. కానీ నాకెందుకో కన్విన్సింగ్‌గా అనిపించేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నా అధ్యయనంలో నేను తెలుసుకున్న విషయాలను మీకు కూడా తెలియజేయాలనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా మన ప్రశ్న ఏంటి అంటే, ఆరాధన అంటే ఏమిటి? చాలామంది ఆరాధన అంటే పాటలు పాడటం అని అనుకుంటారు. ఇది చాలా తప్పు. ఆరాధన అని అంటే ఇంగ్లీష్‌లో వర్షిప్ అని మనం పిలుస్తాం. వర్షిప్ అనే వర్త్‌షిప్ అనే పదం నుండి ఈ వర్షిప్ అనే పదం డెరైవ్ చేయబడింది. ఈ వర్త్‌షిప్ అంటే వాల్యూ ఇవ్వటం. నువ్వు గొప్ప, నువ్వే గొప్ప అని పదే పదే చెప్పటం కాదు ఆరాధన అంటే. నువ్వు నా లైఫ్‌లో ముఖ్యమైన లేదా విలువైన వ్యక్తివి అని యాక్సెప్ట్ చేయటం. అంటే నీ లైఫ్‌లో నీకు ఏది ఇంపార్టెంట్ అని డిసైడ్ జేసుకోవటం. ఉదాహరణకి డబ్బు ఇంపార్టెంటా? అయితే డబ్బు కోసమే నీ సమయాన్ని స్పెండ్ జేస్తావు. నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా? అయితే నువ్వు వాళ్ళతో గడపటానికి మాత్రమే నీ సమయాన్ని వెచ్చిస్తావు. నీకు నీ కెరీర్ ఇంపార్టెంటా? అయితే నీ కెరీర్‌లో ముందుకు వెళ్ళటానికి హార్డ్ వర్క్ చేయటానికి మాత్రమే నీ సమయాన్ని కేటాయిస్తావు. అంటే నీ ప్రయారిటీసే నీ వర్షిప్. ఇంకొక ఉదాహరణ, ఫర్ సపోజ్ మీకు మీ జీవితంలో మొబైల్ ఫోనే ఇంపార్టెంట్ అని అనుకుందాం. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మొబైల్ చూస్తాం. రాత్రి పడుకునే ముందు ఆఖరిగా మనం వాడేది కూడా మొబైల్ ఫోన్. అంటే ఇక్కడ నీ ప్రయారిటీ నీ జీవితంలో నీ మొబైల్ ఫోన్‌కి ఇస్తున్నావు. అయితే ఇక్కడ మీ మొబైల్ ఫోన్‌ని దేవుడు అని అనకపోయినా గానీ, నువ్వు నీ మొబైల్‌ని ఆరాధిస్తున్నావు. నీ లైఫ్‌లో హైయెస్ట్ వాల్యూ లేదా హై ప్రయారిటీ మొబైల్‌కి ఇచ్చావు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో దేనికైతే అత్యంత విలువ ఇస్తున్నామో, లేదా దేన్నైతే ముఖ్యమైనదిగా మనం పరిగణిస్తామో, దాన్ని మనం ఆరాధించటం లెక్క అవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనే క్వెషన్ ఇప్పుడు మనకు మనం వేసుకుంటే, దానికి సమాధానం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుణ్ణి విశ్వసిస్తున్నాము గనుక, ఆయనకి మన జీవితంలో అత్యంత విలువైన లేదా మొదటి స్థానాన్ని మనం ఇచ్చాం గాబట్టి, ఆయనను మనం ఆరాధించాలి. మీరు ఈ వీడియో ఓపెన్ జేసి, ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటేనే, దేవుని పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తి అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన మరెన్నో అంశాలను కలిసి పరిశీలన చేద్దాం. ఇక రెండవదిగా, దేవుడు నన్ను ఆరాధించండి అని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఆయన్ని ఆరాధించమని మనల్ని ఫోర్స్ చేస్తున్నాడా? ఇలా గనక మీరు అర్థం చేసుకుంటే మీరు పొరపడినట్లే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తాడు. పేషెంట్ వెళ్ళగానే డాక్టర్ అతనికి కొన్ని మందులు రాసిస్తాడు. ఖచ్చితంగా వాటిని వాడమని ఒక 5 రోజులు గాని, ఒక వారం రోజుల పాటు లేదా 10 రోజుల పాటు వాటిని ఖచ్చితంగా వాడమని అతన్ని కమాండ్ చేస్తాడు. ఎందుకనంటే పేషెంట్ బాగుపడాలి అనంటే ఆ కమాండ్ అతను ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇక్కడ డాక్టర్ మనస్తత్వం పేషెంట్ నా మాట వినాలి అనే పద్ధతిలో కాకుండా, పేషెంట్ బాగుపడాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. అలాగే దేవుడు నన్ను ఆరాధించండి అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, దేవుడు మనల్ని కమాండ్ చేసేది మనం బాగుపడాలని. నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికిచ్చినప్పుడు, ఆయన నీ జీవితాన్ని గైడ్ చేస్తాడు. నువ్వు పాపంలో పడిపోకుండా, దేవుని నీతి న్యాయాల్ని విడవకుండా, నువ్వు బాగుపడాలని ఉద్దేశంతో మాత్రమే దేవుడు నన్ను ఆరాధించండి అని చెప్తున్నాడు. చివరి వరకు నా మాటలు విని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.